2025లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ గుర్తుంది కదా. దానికి అల్టిమేట్ సీక్వెల్ గా అంతకు మించిన మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో రీసెంట్ గా వచ్చిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధురంధర్ ది రివెంజ్ ఫుల్ స్టోరీని ఈరోజు మనం డీటెయిల్డ్ గా తెలుసుకోబోతున్నాం. దాదాపు 4 గంటల నిడివి ఉన్న ఈ భారీ పొలిటికల్ స్పై థ్రిల్లర్లో అసలు ఏం జరిగింది, కథలో ఉన్న అసలైన ట్విస్టులు ఏంటి అనేది తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, ఈ సినిమా మొదటి భాగంలో కరాచీ అండర్ వరల్డ్ ను వణికించిన డాన్ హంజా అలీ మజరీ రణవీర్ సింగ్ అసలు పేరు అది కాదని, అతను ఒక ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ అని మనకు తెలుస్తుంది. అతని అసలు పేరు జస్క్రీత్ సింగ్ రంగి. జస్క్రీత్ గతం చూపిస్తూ తన ఫ్యామిలీతో కలిసి దిగే ఫోటోని తన ఫ్రెండ్ కెమెరాతో ఫోటో తీస్తున్న దృశ్యాలు వస్తాయి. కట్ చేస్తే అలహాబాద్, ఉత్తరప్రదేశ్ లో తన ఫ్రెండ్ ద్వారా డ్రగ్స్ అమ్మే ప్లేస్ కి వెళ్లి గంజాయితో పాటు AK-47 మ్యాగజైన్స్ కూడా కొంటారు. జస్క్రీత్ సింగ్ వాటిని తీసుకుని తన చెల్లిని కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే సుఖ్వీందర్ ఇంటికి వెళ్లి తన చెల్లి ఎక్కడ ఉందో చెప్పమని అక్కడ ఉన్న వాళ్లని ఘోరంగా గన్తో కాల్చేస్తాడు. అప్పుడు తన చెల్లిని దాచిపెట్టిన పంపు హౌస్ ప్లేస్ ని తెలుసుకుని తన కోసం వెళ్తాడు, తన చెల్లిని విడిపిస్తాడు. కట్ చేస్తే కోర్ట్ సీన్ లో జస్క్రీత్ సింగ్ తరపు లాయర్ మాట్లాడుతూ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ నేపథ్యంలో ఎమ్మెల్యే సుఖ్వీందర్ జస్క్రీత్ సింగ్ తండ్రి రిటైర్డ్ ఆఫీసర్ సుబేదార్ని చచ్చేలా కొట్టి తన పొలంలోని చెట్టుకు ఉరివేసి చంపేశాడు. జస్క్రీత్ సింగ్ ఇద్దరు చెల్లెలు అయిన హర్లీన్ అండ్ జస్లీన్లను సుఖ్వీందర్ తన కుటుంబంలోని 12 మందితో కలిసి బ్రూటలీ రేప్ చేశాడు. హర్లీని అక్కడే చంపేసి జస్లీన్ ని వాళ్ల పంపు హౌజ్ లో దాచిపెట్టారు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో జస్క్రీత్ నికార్సైన దేశభక్తితో రాంఘర్ కంటోన్మెంట్ లో ఆర్మీ శిక్షణ తీసుకుంటున్నాడు. జస్క్రీత్ తల్లిగారు చాలాసార్లు ఎమ్మెల్యే సుఖ్వీందర్ పైన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వబోయారు, కానీ పొలిటికల్ ప్రెషర్ వాళ్ల పోలీసులు ఈ కేసును టచ్ కూడా చేయలేదు అని జస్క్రీత్ తరపు లాయర్ మాట్లాడుతూ ఉండగా, మరో లాయర్ ఎమ్మెల్యే కుటుంబంలో 12 మందిని దారుణంగా చంపిన జస్క్రీత్ కు ఉరిశిక్ష వేయకపోతే భారత న్యాయ వ్యవస్థపై ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోతారు అని మాట్లాడతాడు. కట్ చేస్తే జస్క్రీత్ ని చండీగఢ్ జైలు నుంచి సెంట్రల్ జైలుకి ట్రాన్స్ఫర్ చేస్తున్న సమయంలో జస్క్రీత్ ని కిడ్నాప్ చేసి ఒక ఫ్యాక్టరీకి తీసుకుని వెళ్తారు. అక్కడ అజయ్ సన్యాల్ ని జస్క్రీత్ కలుస్తాడు, తనకి జరిగిన అన్యాయాన్ని అంతా చెప్తాడు. అప్పుడు అజయ్ సన్యాల్, నువ్వు మాతో ఉంటే నీ కుటుంబానికి కావలసినవి అన్ని మేము చూసుకుంటాం, నీలో దాగి ఉన్న అగ్నిని మండించే ఇంధనం మేమే, నువ్వు గాయపడ్డవు, అందుకే ఘాతకుడవు అవ్వాలి అని చెప్తాడు. ఆ పగతో శత్రువులను వారి సొంత గడ్డపైనే అంతం చేయాలనే కసితో జస్క్రీత్ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో చేరతాడు. తన కుటుంబాన్ని, కన్నదేశాన్ని వదిలి హంజా అలీ మజరీ అనే ముస్లిం ముసుగు వేసుకుని పాకిస్తాన్లోని కరాచీ నగరంలోకి అడుగు పెడతాడు. మొదటి భాగం ఎండింగ్ లో తన ప్రాణ స్నేహితుడు లియారీ గ్యాంగ్ లీడర్ అయిన రెహమాన్ దకైత్ ను చంపేసిన తర్వాత హంజా కరాచీలో అండర్ వరల్డ్ లో తిరుగులేని శక్తిగా ఎదగటం కోసం ల్యారీలో బలోచ్ల అధికారం తగ్గింది అని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్లకి మనమే నమ్మకం కలిగించాలి అని ఉజైర్ కి చెబుతూ రెహమాన్ దకైత్ చావుకు కారణం అర్షద్ పప్పు అని, కానీ ఎస్పీతో కలిసి ప్లాన్ చేశాడు. రెహమాన్ మరణం తరువాత ల్యారీ మొత్తానికి తనే బాద్షా కావాలి అనుకుంటున్నాడు అని ఉజైర్ కి తెలియజేసి అర్షద్ పప్పుని చంపి మళ్లీ మనం ల్యారీలో తిరుగులేని శక్తిగా ఎదగాలి అని చెప్తాడు. హంజా చెప్పింది విని ఉజైర్ ల్యారీ ప్రజల అందరి ముందు అర్షద్ పప్పుని అతి కిరాతకంగా కొట్టి తల నరికేస్తాడు. అక్కడ జరిగేది అంతా ఉజైర్ కి తెలియకుండా హంజా ఫోన్లో వీడియో తీస్తాడు. ఆ వీడియో న్యూస్ లో వస్తుంది. దాని ద్వారా యాంటీ టెర్రరిటీస్ యాక్ట్ కింద ఉజైర్ ని జైలుకి వెళ్లేలా చేసి ల్యారీలో తిరుగులేని శక్తిగా హంజా ఎదుగుతాడు. పాకిస్తాన్ ని శాసించాలి అంటే కరాచీలో ఉన్నవాళ్లు చెప్పిందే జరగాలి అని, ఈసారి పాకిస్తాన్లో జరిగే ఎలక్షన్ లో హంజా చెప్పిన ముస్లిం మూవ్మెంట్ పార్టీ గెలవాలి అని ఆ పార్టీకి తన సపోర్ట్ ఇచ్చి పాకిస్తాన్లో MMP అధికారం చేపట్టేలా చేస్తాడు. అయితే హంజా లక్ష్యం కేవలం డాన్ అవ్వడం కాదు, 26/11 ముంబై ఉగ్రదాడులకు కారణమైన సూత్రధారులను ఏర్పారేయడం. ఇందుకోసం అతను పాకిస్తాన్ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ ఉన్న రౌడీ గ్యాంగులు పొలిటికల్ లీడర్ల మధ్య మైండ్ గేమ్స్ ఆడుతూ ఒకరిపై ఒకరికి కుట్రలు చేస్తూ పవర్ ఎలా సంపాదించాలో ప్లాన్ చేస్తాడు.
ఈ క్రమంలోనే తనకు హెల్ప్ చేస్తున్న లోకల్ గాడ్ ఫాదర్ జమీల్ జమాలీ సహాయంతో పాకిస్తాన్ టాప్ పొలిటికల్ లీడర్ల వరకు చేరుకుంటాడు. హంజా చేసే ప్రతి ప్లాన్ వెనుక ఇండియాను కాపాడాలనే ఒకే ఒక రహస్య లక్ష్యం ఉంటుంది. పాకిస్తాన్లోని విభిన్న జాతులు, గ్యాంగుల మధ్య గొడవలు పెట్టి అక్కడి వ్యవస్థను లోపల నుంచే బలహీనపరుస్తూ ఉంటాడు. ఈ టైంలోనే సినిమా టైమ్ లైన్ 2009 నుండి 2016 వరకు సాగుతుంది. కథలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే 2014లో భారతదేశంలో రాజకీయ సామాజిక పరిస్థితులు మారుతాయి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఆ తర్వాత భారతదేశం ఉగ్రవాదంపై తీసుకునే కఠిన నిర్ణయాలను సినిమాలో ఒరిజినల్ న్యూస్ ఫుటేజ్ ద్వారా చూపిస్తారు. భారతదేశంలో కొత్త ప్రభుత్వం రావడం, అటాక్స్ జరిగితే ఊరుకోకుండా ధీటుగా సమాధానం చెప్పే వ్యూహాలు రచించడంతో పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు, అక్కడి ఐఎస్ఐ ఏజెంట్లు ఖమ్ముతింటారు. ఇలా జరుగుతూ ఉండగా మేజర్ ఇక్బాల్ ద్వారా హంజా బడే సాహెబ్ అనే వ్యక్తిని కలవటానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తరువాత తెలుస్తోంది బడే సాహెబ్ అంటే దావుద్ ఇబ్రహీం అని. అప్పుడే మొదటిసారి హంజా దావుద్ ని కలుస్తాడు. అప్పుడు దావుద్ ఇండియాలో పరిస్థితులు మారిపోయాయి, ఢిల్లీలో అధికారానికి మార్గం యూపీలో జరగబోయే ఎలక్షన్ తోనే మొదలవ్వాలి, 60,000 కోట్లు అవసరం అవుతాయి, నేపాల్ ద్వారా ఇండియాకి వెళ్లేలా చేయండి అని చెప్పి హంజాని పిలిచి బలోచుళ్ళు ఐఎస్ఐ ఎదుగుదలకి ఎంతగానో కృషి చేశారు. ఇప్పుడు నీ వంతు కొన్ని రోజుల్లో పంజాబ్ నుంచి డ్రగ్స్ కోసం మన దగ్గరికి వస్తున్నారు, మన దగ్గర డ్రగ్స్ కి ఇండియాలో ధర ఎక్కువ, దాని ద్వారా వచ్చిన లాభంతో అమెరికా, రష్యాలో గన్స్, వెపన్స్ కొని ఇండియా పైన వాటిని మనం వడబోతున్నాం అని మేజర్ ఇక్బాల్ చెప్తాడు. బట్ డ్రగ్స్ బిజినెస్ హంజా చేయలేను అంటాడు. అప్పుడు దావుద్ బాద్షాగా మారటం కంటే బాద్షాగా నిలబడటం ఎంతో కష్టం, నువ్వు చెయ్యాలి అని హంజాతో అంటాడు. దానికి ఇష్టం లేకపోయినా సరే అంటాడు. కట్ చేస్తే డ్రగ్స్ కోసం ఇండియా నుంచి వచ్చిన వాళ్లలో హంజా చిన్నప్పటి ఫ్రెండ్ పిందా కూడా వస్తాడు. అతనని చూసి హంజా షాక్ అవుతాడు. వాళ్లని రిసీవ్ చేసుకుని మేజర్ ఇక్బాల్ తో కలిసి ఉన్న జాహిద్ అకుండ్, జహూర్ మిస్త్రీ ఉండే ప్లేస్ కి వెళ్తారు. అక్కడ పంజాబ్ నుంచి వచ్చిన పిందా తనకి కావలసిన మాల్ టెస్ట్ చెక్ చేసుకుని ఓకే చేస్తాడు. అప్పుడు ఇక్బాల్ ఈరోజు సాయంత్రానికి మీ సరుకు రెడీ అయ్యి హంజా ఇంటికి వస్తుంది, అక్కడ నుంచి మీరు తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్తాడు. ఆ రోజు ఇండియా నుంచి వచ్చిన వారి కోసం అని హంజా ఇంట్లో పార్టీ ఏర్పాటు చేస్తారు. ఆ పార్టీలోనే పిందా వాష్రూమ్ కి వెళ్లాలి తోడురా అని హంజాని కూడా పిలుస్తాడు. ఇద్దరు కలిసి వెళ్తారు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. హంజా తన చిన్ననాటి ఫ్రెండ్ అని గుర్తుపట్టి, నీకు ఇల్లు గుర్తురావటం లేదా జస్క్రీత్, ఇక్కడికి ఎలా వచ్చావు అని డ్రగ్స్ తీసుకుంటూ పిందా అడుగుతాడు. దానికి హంజా అమ్మ ఎలా ఉంది, ఉరిశిక్ష నుంచి తప్పించుకుని ఎలాగో అలా బోర్డర్ దాటి బయటపడి ఇక్కడికి వచ్చా అని చెప్తాడు. దానికి పిందా నష్టపరిహారం కింద అని ప్రతి నెల 30,000 మీ అమ్మ అకౌంట్లో పడుతున్నాయి, అసలు తనకి ఎందుకు నష్టపరిహారం ఇస్తున్నారు అని అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నిన్ను ఇక్కడ చూశాక నా అనుమానం నిజమైంది. ఏం గేమ్ ఆడుతున్నావు, హిందుస్థానీ ఏజెంట్ వా నువ్వు, ఏదైనా మాయ చేస్తున్నావా, జస్క్రీత్ అని డ్రగ్స్ మైకల్లో ఉండి అంటాడు. దానికి హంజా నేను చెప్పేది విను, ఈ డీల్ వదిలేయలేకపోతే 1,000 మంది ప్రాణాలు పోతాయి, మన దేశం గురించి ఆలోచించు అంటాడు. మనవాళ్లని అన్యాయంగా చంపేసింది ఈ దేశం, నేను నా లక్ష్యం కోసమే పని చేస్తా అని పిందా అంటాడు. అప్పుడు వారి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ గొడవలో పిందా చనిపోతాడు. హంజా వచ్చి పార్టీలో జాయిన్ అవుతాడు. కొద్దిసేపటి తరువాత వాష్రూమ్ నుంచి గన్ సౌండ్స్ వస్తాయి. అక్కడికి అందరూ వచ్చి చూస్తే పిందా బాడీ దగ్గర ఆలం ఉంటాడు. అతను హిందుస్థానీ అని గుర్తించి వాడిని ఎందుకు చంపావు, ఇంకా ఎవరెవరు ఉన్నారు నీతో అని ఓమార్ అడుగుతుండగా హంజా గన్తో ఆలంని కాల్చి చంపేస్తాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తూ పిందా చనిపోయిన తరువాత హంజా వాష్రూమ్ లో ఉన్న టైంలోనే ఆలం వస్తాడు. హంజా జరిగింది అంతా చెప్తాడు. దీనిని నేను సాల్వ్ చేస్తాను, నువ్వు వెళ్ళు, మనలో ఎవరు దొరికిన దారుణంగా టార్చర్ చేస్తారు, నా వంతు పోరాటం నేను చేశాను, మనం ఎవరి వంతు పోరాటం వాళ్ళు చేయాలి, ఇప్పుడు దేశం కోసం ప్రాణత్యాగం చేసే అవకాశం నాకు ఇవ్వు, నువ్వు వెళ్ళు అని చెప్పి హంజాని పంపించేస్తాడు. కట్ చేస్తే ఎస్పీ కారణం లేకుండా హంజా ఎవరిని చంపడు, ఎవరిని అయినా చంపాడు అంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. ఆలంతో కలిసి జ్యూస్ అమ్మేవాడుగా అతనే రెహమాన్ కి పరిచయం చేశాడు అని ఓమార్తో చెప్తాడు. అప్పుడు హంజా మీద నాకు డౌట్ ఉంది అని ఓమార్ అంటాడు.
హంజాకి ప్రభుత్వంలో ఇప్పుడు చాలా పట్టు ఉంది. లారీలో పాతుకుపోయాడు. వాడికి వ్యతిరేకంగా వాడి ఇంటిని ఇప్పుడు సెర్చ్ చేయలేం. ఆలం జ్యూస్ సెంటర్లో సజ్జద్తో గాలించు అని ఎస్పీ చెప్తాడు. ఎస్పీ ఓమార్ మాట్లాడుకునేది యాలీనా వింటుంది. అప్పుడు హంజా రూంలో వెతుకుతుండగా హంజా రాసుకున్న డైరీ కనిపిస్తుంది. అది తీసుకుని హంజా వచ్చిన తరువాత గన్తో హంజాని ఏం చేసి, నువ్వు హిందుస్థానీ ఏజెంట్వి కదా, నువ్వు నా జీవితంతో ఆడుకున్నావు, నన్ను మోసం చేశావు అని అంటుంది. అప్పుడు హంజా పాకిస్తాన్లో ఆయసాయ్ వల్ల ఇండియాకి జరిగిన దారుణాలను చెప్పి వీలైతే నన్ను క్షమించు అని చెప్తాడు. అప్పుడు యాలినా, ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అన్న తోరగా చేయాలి. ఎస్పీకి నీ మీద డాట్ వచ్చింది, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ వల్ల నా కొడుక్కి ఏం అవ్వకూడదు అని చెప్తుంది. కట్ చేస్తే హంజా ఎస్పీకి ఫోన్ చేసి, నిష్త రోడ్డు మీద బలోచులు వెపన్స్ తో మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీరు ఉజేర్ని జోహార్ రోడ్లో నుంచి తీసుకుని వెళ్ళండి అని చెప్తాడు. దానికి ఎస్పీ నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. నేను మా ఇంట్లో జమీర్ సాహెబ్తో కలిసి అని చెప్తాడు. అప్పుడు ఎస్పీ ఓమార్తో నువ్వు ఉజేర్ని కస్టడీలోకి తీసుకుని జోహార్ రోడ్డులో వెళ్ళు, నేను హంజాతో లెక్కలు తేల్చుకునే మూడ్లో ఉన్నాను అని చెప్పి నిష్త రోడ్డులో వెళ్తూ పక్కన డ్రైవర్తో మాట్లాడుతూ హంజా షీరానిని కలిసి నన్ను చంపటానికి ప్లాన్ చేసి జోహార్ రోడ్డు సేఫ్ గా ఉంటుంది అని చెప్పాడు. కానీ ఎస్పీ కారుకి వేరొక కారు వచ్చి గుద్దుకుని బ్లాస్ట్ అవుతుంది. ఎస్పీ చనిపోతాడు. కట్ చేస్తే హంజా దుబాయ్కి వస్తాడు. అక్కడ అజయ్ సన్యాల్ని కలిసి నేపాల్లోని దావుద్ అనుచరుడు యాకూబ్ అన్సారీ ద్వారా 60,000 కోట్లు ఖాట్మండు నుండి అతీఫ్ అహ్మద్ కు చేరవేసి యూపీలో ఎలక్షన్ ఫండింగ్ కి వాడబోతున్నారు అని చెప్తాడు. హంజా నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచాను అంటే, కొన్ని ఏళ్ల క్రితం ఒకడు నాతో అన్నాడు, మేము పక్కనే ఉంటాం, మీ శక్తిని అంతా కూడగట్టుకుని ఏం పీక్కుంటారో పిక్కుండి అని. ఆ మాటకి బదులు ఇవ్వలసిన టైం వచ్చింది. ఇక నుంచి యూ హ్యావ్ అ ఫ్రీ హ్యాండ్. హంజా ధైర్యం, శక్తి, ప్రతీకారం అని అజయ్ సన్యాల్ చెప్తాడు. ఇప్పుడు పాకిస్తాన్ భవిష్యత్తు హిందుస్థాన్ నిర్ణయిస్తుంది అని హంజా అంటాడు. ఇండియాకి తిరిగి వచ్చిన అజయ్ సన్యాల్ కి హంజా చెప్పిన 60,000 కోట్లు ఫేక్ కరెన్సీ ఇండియాకి రాబోతుంది అని తెలిసి డిమోనిటైజేషన్ ఇమీడియట్ గా జరగాలి, మనకి వేరే మార్గం లేదు అని నిర్ణయం తీసుకుంటారు. టీవీలో నరేంద్ర మోదీ 500 మరియు 1000 నోట్లు రద్దు న్యూస్ వస్తుంది. అది అతీఫ్ అహ్మద్ చూసి పాకిస్తాన్లోని మేజర్ ఇక్బాల్ కి ఫోన్ చేసి యూపీ మన చేతిలో నుంచి జారిపోయింది అని చెప్తాడు. ముఖ్యంగా 2016లో ఇండియాలో జరిగిన డిమోనిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు వల్ల పాకిస్తాన్ నుండి ఇండియాలోకి వచ్చే ఫేక్ కరెన్సీ, టెర్రర్ ఫండింగ్ నెట్వర్క్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అక్కడ కూర్చుని ఇదంతా గమనిస్తున్న హంజా ఇండియా తీసుకుంటున్న నిర్ణయాలకు లోపలే సంతోషిస్తాడు. హంజాకి జావేద్ ఫోన్ చేసి, మోడీ నన్ను సర్వనాశనం చేసేశాడు, దావుద్ బాయ్ డబ్బు 60,000 కోట్లు నా దగ్గర ఉంది, ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియటం లేదు, నీ దగ్గర అన్నిటికీ పరిష్కారం ఉంటుంది, నువ్వే ఏదో ఒకటి చేయి అని చెప్తాడు. అప్పుడు హంజా, మీరు ఏం కంగారు పడకండి, మీరు ఫ్యాక్టరీలో ఒక్కరే ఉన్నారా, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నా అని చెప్పి వెళ్తాడు. అక్కడ ఉన్న డబ్బుని మొత్తాన్ని చూస్తూ మేడ మీదకి వెళ్తారు. ఈ డిమోనిటైజేషన్ సమస్య తీరిపోని ఆ హిందుస్థానీలని ఎలా దెబ్బ కొడతాను అంటే అని జావేద్ అంటూ ఉండగా, హంజా ఏం చేస్తావురా అంటూ జావేద్ గొంతు పట్టుకుని, మీరు అందరూ నా దేశాన్ని పైచాచికంగా పీడిస్తుంటే 15 ఏళ్లుగా అబాధతో నేను కుమిలిపోతూ బతికాను, ఒక్కసారిగా మిందరిని చంపేద్దాం అనేంత ఆవేశం వచ్చేది, కాని ఇది సరైన సమయం కాదు అని ఓపికతో ఉన్నాను, కాని ఇప్పుడు ఆ సమయం వచ్చింది అని చెప్పి కింద ఉన్న ట్రాన్స్ఫార్మర్ మీద పడేసి చంపేస్తాడు. ఇండియాలో కూడా అతీఫ్ అహ్మద్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి సినిమా రివెంజ్ మోడ్ ఆన్ అవుతుంది. హంజా తన డైరీలో గతంలో ఇండియాపై జరిగిన దాడులకు సంబంధించిన వారి పేర్లు నోట్ చేసుకుని ఉంటాడు. వాళ్లందరినీ ఒక్కొక్కరిగా వరుసగా ప్లాన్ చేసి చంపేసి చనిపోయిన వారిని ఫోటో తీస్తారు. ఈ హత్యలు అన్ని గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్నట్టు న్యూస్ లో వస్తుంది. హంజాకి ఇక్బాల్ ఫోన్ చేసి మన అందరిని కలవమని దావుద్ బాయ్ చెప్పాడు అని చెప్తాడు. దావుద్ ని కలవటానికి వెళ్లే ముందు హంజా బ్యాండేజ్ లో డైమెథిల్ మర్కరీ, ఇది ఎక్స్ట్రీమ్లీ పాయిజన్, ఇది స్కిన్ ద్వారా బాడీలోకి వెళ్లి చిన్నగా కిడ్నీలుని డెస్ట్రాయ్ చేస్తుంది, దానిని తీసుకుని వెళ్తాడు. హిందుస్థాన్ ఇప్పటికే చాలా చేసింది, దానికి బదులు ఇవ్వలసిన టైం వచ్చింది. ఈసారి 40 నుంచి 50 వరకు ముజాహిద్దీన్లు హిందుస్థాన్ చేరుకోవాలి. హంజా, నువ్వు వాళ్లకి కావలసిన గన్స్, రాకెట్ లాంచర్స్, అత్యంత ఆధునిక ఆయుధాలు అన్ని పోగు చేయి, ఈసారి రక్తం ఏరులు అయిపారాలి.
ఆ రక్తం వాళ్ల కన్నీళ్లు కలిసి ప్రవహించాలి అని దావుద్ చెప్తాడు. అవకాశం దొరికినప్పుడు దావుద్కి ఆ పాయిజన్ ఇవ్వాలి అని చూస్తాడు, కానీ అది కుదరదు. కాని ఇదే సమయంలో హంజాపై శత్రువుల నిఘా పెరుగుతుంది. కరాచీలో వరుసగా జరుగుతున్న గ్యాంగ్ వార్స్, ఉగ్రవాదుల హత్యల వెనుక ఎవరో ఇన్సైడర్ ఉన్నాడని ఓమార్కి డౌట్ వస్తుంది. అతను హంజా గతాన్ని తవ్వడం మొదలు పెడతాడు. అతని నుంచి హంజా భార్య యాలినా, సారా అర్జున్ మరియు వారి చిన్న బిడ్డకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఓమార్ తన కొడుకుకి గన్ ఎయిమ్ చేసి యాలినా ద్వారా హంజా గురించిన అసలు నిజం తెలుసుకుంటాడు. ఓమార్ ఇక్బాల్కి ఫోన్ చేసి నీ ప్రియ సహోదరుడు హంజా హిందుస్థానీ ఏజెంట్ అని చెప్తాడు. కట్ చేస్తే గన్స్, వెపన్స్ తో ఇక్బాల్ ఉన్న మసీదు దగ్గరకు హంజా వెళ్తాడు. కానీ అప్పటికే హంజా హిందుస్థానీ ఏజెంట్ అని ఇక్బాల్కి తెలిసిన విషయం హంజాకు తెలియదు. హంజా తన దేశం కోసం, నెట్వర్క్ కోసం ఎంతగానో కష్టపడుతుంటే ఇక్బాల్ మాత్రం హంజాను ట్రాప్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. చివరికి ఒక మసీదు దగ్గర హంజా దొరికిపోతాడు. ఇక్బాల్ మరియు అతని మనుషులు హంజాను బంధించి విపరీతమైన శారీరక హింసకు గురిచేస్తారు. కాని అప్పటికే హంజా వాళ్ల అందరినీ అంతం చేయడానికి బలోచ్లలో షిరానితో ఒక ప్లాన్ చేసి మసీదు దగ్గరకు మీరు రేంజర్ యూనిఫామ్తో రండి. అప్పుడే ప్రజలు ఇది రేంజర్లకు, ఎలీటీలకు మధ్య జరిగే గొడవ అనుకుంటారు. అప్పుడు మనకి ఎవరు అడ్డురారు అని చెప్తాడు. అలాగే ఇంకొక ప్లాన్తో తాము తీసుకుని వచ్చిన వెపన్స్ బాక్సులో బాంబు పెట్టి తీసుకుని వస్తాడు. దానిని బయట ఉన్న హంజా అనుచరుడు ఆపరేట్ చేసి బ్లాస్ట్ చేస్తాడు. హిందుస్థాన్లోకి వెళ్లటానికి ట్రైనింగ్ అవుతున్న ముజాహిద్దీన్లు అంతం అవుతారు. అప్పుడు మసీదు బయట రేంజర్ యూనిఫామ్లో ఉన్న బలోచ్లకు, ఇక్బాల్ గ్యాంగ్ కు మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. మసీదులో నుండి ఇక్బాల్ మరియు హంజా బయటకు వస్తారు. హంజా నుంచి తప్పించుకుని ఇక్బాల్ పారిపోతుంటాడు. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లిన తరువాత ఈ ఇద్దరి మధ్య జరిగే ఫైట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్బాల్ కాళ్లను హంజా నరికేస్తాడు. తరువాత కిరోసిన్ ట్యాంకర్లో ఇక్బాల్ వేసి నీ వల్లే ఇండియాలో చాలా మంది రక్తం చిందించారు, ఇక అది జరగదు ఎందుకు అంటే ఇది నయా హిందుస్థాన్ రా, ఈ నయా హిందుస్థాన్ నీలాంటి వాళ్ల ఇళ్లలోకి జొరబడుతుంది, నిర్దాక్షిణ్యంగా చంపుతుంది అని చెప్పి నిప్పు అంటించేస్తాడు. తరువాత తన భార్య యాలినాకి ఫోన్ చేస్తాడు. తను ఓమర్ వచ్చాడు అని జరిగింది అంతా బాధతో చెప్తుంది. అప్పుడు హంజా నా అసలు పేరు తెలుసుకోవాలి అనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు తను హంజా అని పిలుస్తుంది. చివరిసారిగా నా పేరు నీ నోటి నుండి విన్నాను అని తన పేరు జస్క్రీత్ అని చెప్తాడు. అప్పుడు యాలినా జస్క్రీత్ అని పిలుస్తుంది. తరువాత హంజా ఫోన్ కట్ చేస్తాడు. తరువాత ఓమార్ హంజాని పట్టుకుంటాడు. అతని అసలు ఐడెంటిటీని ఒప్పుకోవాలని టార్చర్ పెడతారు. కానీ హంజా తన దేశ రహస్యాలను, తనతో ఉన్న మిగతా స్పై నెట్వర్క్ ను కాపాడటానికి ఆ నరకాన్ని భరిస్తాడు. కట్ చేస్తే అజయ్ సన్యాల్ పాకిస్తాన్లోని హాసన్ సాహెబ్ కి ఫోన్ చేసి నా కుర్రాడు ఒకడు మీ దగ్గర ఉన్నాడు, ఆ విషయం ఇంకా బయటకి తెలియదు కాబట్టి నా సలహా ఏంటి అంటే అతనిని సురక్షితంగా మార్గల హిల్స్ దగ్గరకు పంపించండి అని చెప్తాడు. దానికి హాసన్ సాహెబ్ మీరు చూస్తూ ఉండండి, ఈ కుర్రాడని ఎలా వాడుకుంటామో, ఇంటర్నేషనల్ మీడియా ముందు ఇండియా గుట్టుని రట్టు చేయబోతున్నాం, మా కుర్రోలు వాడిని చాలా మర్యాదగా చూసుకుంటున్నారు అని చెప్తాడు. దానికి అజయ్ సన్యాల్ ఆ కుర్రోడు ఎంత మొండివాడో మీరు ఊహించలేరు, అతను మీకు ఏమి చెప్పడు అని. ఇప్పుడు మీకు కథలు వినే ఆసక్తి ఉందా చెప్పనా అని 3 నెలల క్రితం పాకిస్తాన్కి చెందిన టాప్ హైలీ డెకరేటెడ్ ఐఎస్ఐ ఆఫీసర్ పర్సనల్ విజిట్ కోసం లండన్ వెళ్లాడు. కోట్ల రూపాయలు తీసుకుని పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ హైలీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అమ్మటానికి సిద్ధపడ్డాడు. ఎవరికి? ఇజ్రాయెలిస్ కాఫిర్లకు, పాకిస్తాన్ శత్రువులకు. నేను మీకు కొన్ని ఫోటోస్, వీడియోలు పంపిస్తాను, నాకు తెలిసి మీరు అవి చూసిన తరువాత మీ కాళ్లు వణుకుతాయి, మీ గొంతు కూడా అని చెప్పి తన దగ్గర ఉన్న డీటెయిల్స్ పంపిస్తాడు. కట్ చేస్తే హాసన్ సాహెబ్ లండన్లో కొంతమందిని కలిసి పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఇస్తున్నది వీడియోలో ఉంటుంది. అది చూసి ఆ రూంలో ఉన్న వారినందరినీ బయటకు పంపిస్తాడు. చూశారుగా, ఇప్పుడు మీకు ఏం అనిపిస్తుంది? ఈ విషయం బయటపడితే మీ దేశ ప్రజలు మిమ్మల్ని వీధుల్లో పరిగెత్తించి కుక్కను కొట్టినట్టు కొట్టటమే కాదు, అమాయకులు అయిన నీ భార్య, కూతురులను బతికి ఉండగానే తగలబెట్టేస్తారు. 1 గంటలో ఆ కుర్రాడు సురక్షితంగా మార్గలా హిల్స్ దగ్గరకు చేసుకోవాలి. వెంట ఎవరు రాకూడదు. కాసేపటిలో ఒక అన్రిజిస్టర్డ్ ప్రైవేటు జెట్ రావల్పిండి ఫ్లయింగ్ క్లబ్ లో ల్యాండ్ అవుతుంది.
ఏటీసీని మేనేజ్ చెయ్యండి అని చెప్తాడు. దానికి హాసన్ సాహెబ్ నేను ఒక ఇండియన్ ఏజెంట్ ని పట్టుకున్నాను అనే విషయం మా వాళ్ళ అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరో ఒకరిని చూపించాలి నేను అని అంటుంటే పక్కన ఉన్న హంజా ఉజేర్ బలోచ్ ఇన్నాళ్లు దీనికోసమే వాడిని ప్రాణాలతో ఉంచాను అని చెప్తాడు. కట్ చేస్తే మార్గల హిల్స్ దగ్గర హంజాను వదిలేస్తారు. వేరే కారు వచ్చి డోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటి అంటే ఆ కారులో జమీల్ జమాలి ఉంటాడు. ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. యాలినా వాళ్ల నాన్న అయిన జమీల్ జమాలికి ఫోన్ చేసి హంజా చాలా ప్రమాదంలో ఉన్నాడు, మీరే ఏదో ఒకటి చేయాలి, తనని కాపాడండి ప్లీజ్ నాన్న అంటుంది. అప్పుడు జమీల్ అజయ్ సన్యాల్ కి ఫోన్ చేసి ఐఎస్ఐ వాళ్లు హంజాని పట్టుకున్నారు, ఆలస్యం చేస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, ప్లీజ్ యాక్ట్ ఫాస్ట్ అని చెప్తాడు. కట్ చేస్తే హంజా మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు అని అడుగుతాడు. 35 ఏళ్ల క్రితం నన్ను పంపించారు ఇక్కడ రాజకీయాలలో చేరడానికి అని చెప్పి హంజాకు పాస్పోర్ట్, తన ఫ్యామిలీ ఫోటో ఇస్తాడు. వాళ్లని మర్చిపో, అది అందరికీ మంచిది, మనం ఈ యుద్ధంలో గెలిచాము అన్నది ముమ్మాటికి నిజం, ముఖ్యంగా నీ వలనే ఇంకా చాలా యుద్ధాలు మిగిలి ఉన్నాయి, వెళ్లి విశ్రాంతి తీసుకో, చాలా కష్టపడ్డావు అని చెప్తాడు. దావుద్ని చంపలేకపోయా, నాకు ఉన్న బాధలో ఒకటి అని హంజా చెప్తాడు. ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. జమీల్ జమాలి ఒక ఫోటో చూపిస్తాడు. దానిలో జమీల్ దావుద్తో షేక్ హ్యాండ్ ఇస్తున్నది ఉంటుంది. అదే చేతితో దావుద్ ఫుడ్ తింటాడు, దానివల్ల బ్లడ్ వామిటింగ్ అవుతాయి. జమీల్ తన ఫింగర్ నుంచి పాయిజన్ లేయర్ తీసేస్తాడు. హంజా దావుద్ పై ప్రయోగించాలి అనుకున్న ప్రమాదకరమైన పాయిజన్ ను అసలైన మాస్టర్ మైండ్ జమీల్ జమాలి తనే వాడానని చంపకుండా టార్చర్ పెట్టటంలో వచ్చే మజా చంపితే రాదు అని దావుద్ ని చంపడం కంటే అలా బ్రతికుండగానే నరకం చూపించడం వారి ప్లాన్ అని చెప్తాడు. కట్ చేస్తే హంజా ఇండియాలో అజయ్ సన్యాల్ ని కలుస్తాడు. తనకి తెలిసిన విషయాలు అన్ని చెప్తాడు. తరువాత అజయ్ సన్యాల్ రేపు ఉదయం డీబ్రీఫింగ్ కి రెడీగా ఉండు, బన్సల్ పిక్ చేసుకుంటాడు, జస్క్రిత్ యు డెడ్ గోడ్ అని చెప్తాడు. చివరికి హంజా ముసుగును, అతని సిగరెట్ అలవాట్లను వదిలేసి మళ్లీ కన్నదేశం కోసం పోరాడిన వీరుడు జస్క్రిత్ సింగ్ రంగీగా మారిపోతాడు. బన్సల్ జస్క్రిత్ కోసం వెళ్లేసరికి అక్కడ ఉండడు. ఆ విషయాన్ని అజయ్ సన్యాల్ కి చెప్తాడు. జస్క్రిత్ సింగ్ తన సొంత ఊరికి వెళ్తాడు. దూరం నుండి తన తల్లి, సోదరిని చూస్తూ భావోద్వేగానికి గురవడంతో ఈ ఎపిక్ స్పై యాక్షన్ డ్రామా ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక గుహచారి కథే ఈ ధురంధర్ ది రివెంజ్. రణవీర్ సింగ్ యాక్టింగ్, ఆదిత్య ధర్ డైరెక్షన్ ఈ సినిమాను ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ గా మార్చాయి. మీకు ఈ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వెంటనే వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.